నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నేను మీ భవానీ. చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి. స్పూన్తో నోట్లో పెట్టుకోగానే ఆహా అనిపించింది, అంత బాగుంది. ఇంత బాగున్న రెసిపీ మీకెందుకు చూపించకూడదు అని నేను చేసి మీ ముందుకు తీసుకొచ్చానండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేశాను. 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్రని వేసేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. ఒక 3 ఎండుమిర్చిని తుంచి వేసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. లంచ్ బాక్స్లోకైనా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా, ఈవినింగ్ అయినా ఎప్పుడైనా తినొచ్చండి. చాలా అంటే చాలా బాగుంది. పచ్చిమిర్చిని కట్ చేసి వేసేసుకోవాలి. కరివేపాకుని వేసేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకోవాలి. మన టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు పసుపుని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అన్నము కుల్ల చేసి అన్నాన్ని అంతా వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అన్నము ముద్దలు లేకుండా చూసుకోవాలి. ఇది వేడి అన్నమైనా పర్వాలేదు, ముందే వండి పెట్టిన అన్నమైనా పర్వాలేదు. వేడిగా ఉన్నా చేసుకోవచ్చు, చల్లగా ఉన్నా చేసేసుకోవచ్చు. అన్నాన్ని మొత్తము వేసేసుకోవాలి. నేను 4 మెంబర్స్కి సరిపడా చేస్తున్నానండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. అన్నాన్ని మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఫ్రై కావాలి అన్నము. ఇప్పుడు ఇందులో తగినంత పెరుగుని వేసేసుకోవాలి. మన రుచికి తగినంతగా పెరుగుని వేసేసుకోవాలి. నేను 1/2 లీటర్ వరకు పెరుగుని వేసేస్తున్నాను. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా పెరుగు వేసాక మంచిగా ఫ్రై చేసుకోవాలి అన్నాన్ని. ఉల్లిపాయ ముక్కలను, కొత్తిమీరను వేసేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవడం వల్ల, కొత్తిమీర వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ముందే పచ్చిమిర్చి వేసాము. ఇందులో టేస్ట్ అయితే అద్దరిపోయింది. పెరుగు పులిహోర అండి. టేస్ట్ చాలా చాలా బాగుందండి. చింతపులుసుతో పులిహోర, నిమ్మకాయతో పులిహోర ఇలా చేస్తాం కదా, పెరుగుతో పులిహోర చేశాను. చాలా చాలా బాగుంది.